నిలబడ్డ వాళ్ళకి వచ్చాడా, నిద్ర పోతున్న వాళ్ళకి వచ్చాడా? నిలబడ్డ వాళ్ళేనండి. వాడిని పక్కలో ఓరి దేవుడు, ఏమండి ఈ అపాయం నుండి తప్పించుకునే ఉపాయమే లేదంటారా? లేదండి. 50 రూపాయలు వాడి ముఖాన్ని కొట్టామంటే 6 నెలల వరకు మీ జోలికి రమ్మన్నారు. వాడి ముఖాన్ని 50 రూపాయలు కొడితే వారం రోజులు ప్రమాదాన్ని వాయిదా వేసుకోవచ్చన్నా? బాబు ఏమండి చిన్న అడ్జస్ట్మెంట్ 49 రూపాయలు 100 రూపాయలు ఇస్తే పుచ్చుకోడా? మండిపోను. వాడేమనా కానీ రౌడీ కాదండి. 16 అనాల పచ్చి రౌడీ. తప్పుడైనా పుచ్చుకోడండి. అంటే కిమ్మత్తైన రౌడీ అన్నారు. అయితే వాడు వీడి కాదండి. మరి ఎవరితోనండి? వీడు రిక్షావాడండి. అయ్యో, రిక్షావాడితో తమకు గొడవ ఏమిటండి? ఏమండి ఏం చెప్పమంటారు చెప్పండి. స్ట్రీట్ నుండి మీ స్ట్రీట్కి రావడానికి వారం రోజులుగా వాయిదాల మీద వ్యాధులు వేసుకుంటూ అలా బయలుదేరి వచ్చి నిలబడ్డారా? ఆటో రమణ గారు కనబడ్డారు. ఏమన్నారండి? ఏమండి రమణ శ్రీహరి ఇంటికి వస్తారా అని అడిగారు. వాడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడండి? ఇప్పుడే అక్కడి వస్తున్నా నాయన, మా ఇంటికి వచ్చిన వారికి ఇంకా మిగలేస్తామటండి. ఏమండి ఆయన అయిపోయినా పర్వాలేదండి, ఎన్నిసార్లు అయినా కొట్టుకోవచ్చు, పండే బోరుకు వచ్చేద్దేమోనని. అయినా పట్టువల్ల విక్రమార్కుల్లా మరికొద్దిగా ముందుకు వచ్చి నిలబడ్డానండి. రిక్షావాడు తాపీగా బీడీ కాల్చుకుంటూ కూర్చున్నాడు. అంటే ఖాళీగా ఉన్నాడు. ఆఖరికి ఏమండి రిక్షా డ్రైవర్ గారు అన్నాను. రిక్షావాడిని కారు అన్నారా? అంతేకాదండి నమస్కారం అండి కూడా అన్నాను. అయ్యో, ఎందుకంటారు ఏమిటి? మరి ఎలక్షన్ ఎంత చిన్నవాడైనా ఏమండి గారు అంటారు కదా. అది ఎలక్షన్ కదండి. వాడు 10 రూపాయలు. తమరేమన్నారు? ఏమన్నది ఏముంది చెప్పండి. ఎంతైనా వ్యాపారస్తులం బేరమవడంతో ఒకరికి 10 సార్లు బేరం ఆడి 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 10 రూపాయలు ఎక్కడ, పావలా ఎక్కడండి? ఏమండి పావల 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 అంటున్నారే కానీ ఆ పావల పునాదుల్లో పడితేనే కదా 10 రూపాయలు అయ్యేది. చివరాఖరికి రూపాయిన్నరకు బేరమాడి ఎక్కిన తర్వాత కొంత దూరం దొక్కిన తర్వాత వాడు అంటాడు, ఏమండి సుబ్బారావు గారు మీరు చాలా బరువుగా ఉన్నారు, అర్జెంటుగా దిగిపోతారు.